ఈరోజు మనం ఈ వీడియోలో చాలా కామన్గా అడిగే డౌట్, మేడం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ప్రతి ఒక్క పేషెంట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అన్ని జాగ్రత్తలు చెప్పినాక కూడా బయట వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ మదర్ ఇన్ లా కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ, లేదంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ పేషెంట్ కానీ మళ్ళీ వచ్చి అడిగే రిపీటెడ్గా కామన్ డౌట్స్ ఏంటి అంటే, మేడం నేను ఏం తినాలి, ఏం తినకూడదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే జర్నీ చేయాలి కదా, మరి వెళ్ళొచ్చా, బైక్లో వెళ్ళొచ్చా, ఆటోలో వెళ్ళొచ్చా, కారే తెచ్చుకోవాలా, ఎలాంటి జాగ్రత్త, హస్బెండ్ వైఫ్ కలిసి ఉండొచ్చా, మెడికేషన్స్ ఎలా వాడుకోవాలి, సక్సెస్ అవ్వాలంటే ఇంకేదైనా మంచి మందులు రాయండి మేడం అని అడుగుతుంటారండి. సో ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత చాలామంది లేచి ఆ బెడ్ నుంచి లేచి దిగడానికి కూడా భయపడుతుంటారు. సో ఇది ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మీ గర్భసంచి లోపల ఎంబ్రియోస్ని ప్లేస్ చేస్తామండి. గర్భసంచి అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ, బేబీస్ని పెట్టాక అది మూసుకుపోతుంది. మీరు లేచి దిగడం వల్లనో, లేచి టాయిలెట్కి వెళ్ళడం వల్లనో బేబీస్ జారి కింద పడిపోవు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బ్లాడర్ ఫుల్ మీద చేస్తాం కదా, లేచి యూరిన్కి వెళ్ళేసి నిదానంగా కాసేపు రెస్ట్ తీసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళొచ్చండి. సో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కార్లోనే వెళ్ళాలా అంటే కార్లోనే వెళ్ళాలని ఏం చెప్పము, ఇదర్ ఆటోస్లో కానీ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే గతుకులు ఉన్న రోడ్డు మీద కొంత జాగ్రత్తగా వెళ్ళమని మాత్రం చెప్తాం. హెవీ జర్నీస్ మాత్రం చేయకూడదని చెప్తాము. యాక్టివిటీస్ కంప్లీట్గా బెడ్ రెస్ట్లోనే ఉండాలి అంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండమని మేము అస్సలు చెప్పమండి. చాలా స్టడీస్లో తేలింది ఏంటి అంటే, బెడ్ రెస్ట్లో ఉన్న ఫీమేల్స్ తోటి ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వర్కింగ్ ఫీమేల్స్కి ఎక్కువ సక్సెస్ ఉంది. ఎందుకంటే బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అదే ఆలోచన నడుస్తుంది, నాకు అతుకుతుందా బేబీ, ఇంకా సిమ్టమ్స్ రాలేదండి, ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు. కాబట్టి వీళ్ళల్లో ఆ స్ట్రెస్ వల్ల బేబీని అతికించుకునే తత్వం అనేది చాలా తగ్గిపోతుందంట. సో బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం అస్సలు లేదండి. చిన్నగా లేచి మీ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. వర్కింగ్ ఫీమేల్స్ చక్కగా నెక్స్ట్ డేనే వర్క్కి మళ్ళీ వెళ్ళొచ్చు. సో కాకపోతే హెవీ ఎక్సర్సైజెస్, స్ట్రెన్యూస్ జాబ్స్, బరువులు లేపడం, బకెట్లు లేబెట్టడం, బట్టలు జాడించడం, హస్బెండ్ వైఫ్ కలవడం ఇలాంటివి మాత్రం చేయవద్దు. లేచి చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు. వర్కింగ్ ఫీమేల్స్ వర్క్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏం తినాలి, ఏం తినకూడదు అని అడుగుతుంటారు. జనరల్గా ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్ అంటూ ఏమీ ఉండవండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీకు మెడికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా అరిగే ఫుడ్స్ తినమని చెప్తాము. ఉప్పు, కారం, పులుపు, స్పైసీ ఫుడ్స్, నాన్ వెజ్ ఇలాంటివి తీసుకుంటే గ్యాస్ట్రైటిస్, కడుపులో మంట ఎక్కువ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత బ్లాండ్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోమని చెప్తాం. అంతేగాని ఇదే తినాలి అదే తినకూడదు, ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్, ఇలా వాటర్ మిలన్ తిరిగితే బీట్రూట్ జ్యూస్ తాగితే బేబీ అతికేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్ అంటూ ఏమీ ఉండవండి. కొంతమంది ఇంకా ఫనీ డౌట్స్ అడుగుతారు, మేడం స్నానం చేయొచ్చా, తల స్నానం చేయొచ్చా, ఇవన్నీ చేయొచ్చా, అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఇవన్నీ అపోహలు ఏమీ పెట్టుకోకండి. ఈ డైలీ ఎలా అయితే ఉంటున్నారో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా అలాగే ఉండొచ్చు. ఎక్కువ హెవీ జర్నీస్, స్ట్రెన్యూస్ యాక్టివిటీస్, స్పైసీ ఫుడ్స్ తీసుకోకపోతే సరిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సింది ఏంటి అని అంటే, ట్యాబ్లెట్స్ టైం టు టైం వేసుకోవడం. ట్యాబ్లెట్స్ బయట నుంచి ఇచ్చే హార్మోనల్ సపోర్ట్ కాబట్టి ట్యాబ్లెట్స్ మిస్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బేబీ అతికేదానికి కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ట్యాబ్లెట్స్ మాత్రం టైం టు టైం తీసుకోవాల్సింది ఉంటుందండి. సెకండ్ థింగ్, చాలామంది టెన్షన్ పడుతుంటారు, మేడం నాకు సిమ్టమ్స్ ఇంకా ఏమీ రావట్లేదు, లేదంటే స్లైట్గా బ్లీడింగ్ అవుతుంది అనేసి. యూజువల్గా బేబీని పెట్టాక 1 వీక్ తర్వాత, బేబీ 5 డేస్ తర్వాత బేబీ అతికేదానికి లోపల అతికేటప్పుడు కొంత లైట్గా బ్రౌనిష్ డిశ్చార్జ్ కనిపించేదానికి స్కోప్ ఉంటుందండి. దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. సో బేబీని పెట్టాక ఒక 5 డేస్కి కాస్తంత బ్లీడింగ్ కనిపిస్తే పెద్దగా కంగారు పడకండి, అది యాక్చువల్లీ పాజిటివ్ సైన్. కొంతమంది అడుగుతారు, మేడం నాకు బేబీని పెట్టారు కానీ ఎటువంటి సిమ్టమ్స్ లేవు అనేసి. అందరికీ సిమ్టమ్స్ ఉండాలని అస్సలు లేదమ్మా. జనరల్గా చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి వామిటింగ్స్ ఇంకా రావట్లేదు, ఇంకా బ్రెస్ట్ ఇవన్నీ ఏమీ ఉండవమ్మా. చాలామందికి యాక్చువల్లీ చెప్పాలి అని అంటే, పీరియడ్స్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్ వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా, పీరియడ్స్ వచ్చే సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా వాటికి మీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి సంబంధం ఎటు ఉండదు. బేబీని పెట్టాక 14 డేస్కి బీటా హెచ్సిజీ హార్మోన్ టెస్ట్ చేసుకుంటే అందులో తెలుస్తుంది మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని. సిమ్టమ్స్ బట్టి, మీరు ఈ సైన్స్ని బట్టి పెద్దగా కంగారు పడి గూగుల్ చేసి స్ట్రెస్ తెచ్చుకొని అవి నాకు లేవి అని కంగారు మాత్రం పడకండి.
హలో అండి. చాలా మందికి స్పెర్మ్ కౌంట్ కంప్లీట్‌గా జీరో ఉంటే చాలా కంగారు పడుతుంటారు. నా సొంత స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రాదా? స్పెర్మ్ లేకపోతే నా జీన్స్ తోటి నేను పేరెంట్ అవ్వలేనా అని. ఇలాంటి వాళ్ళందరికీ ఒక వెరీ గుడ్ న్యూస్ అండి. స్పెర్మ్ కౌంట్ కంప్లీట్‌గా జీరో ఉన్నా మీ ఓన్ స్పెర్మ్ టీజా మైక్రోటీజీ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మీ ఓన్ స్పెర్మ్‌నే మీ టెస్టిస్ నుంచి రిట్రీవ్ చేసి అలాంటి స్పెర్మ్ తోటి ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతిలో డైరెక్ట్‌గా ఎగ్ లోపలికి వేసి బేబీ తయారు చేసి మీ ఓన్ జీన్స్ తోటి మీకు ఒక బేబీనిచ్చే అడ్వాన్స్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది. దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు స్పెర్మ్ కౌంట్ కంప్లీట్‌గా జీరో అంటే అజూస్పర్మియా అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు స్పెర్మ్ కౌంట్ ఎందుకు జీరోగా ఉంటుంది? మనకి స్పెర్మ్ అనేది టెస్టిస్లో తయారీ అవుతుందండి. టెస్టిస్లో స్పెర్మ్స్ తయారీ అవ్వాలి అంటే బ్రెయిన్లో నుంచి కొన్ని హార్మోన్స్ సెక్రీట్ అవ్వాలి. బ్రెయిన్లో నుంచి హార్మోన్స్ సెక్రీట్ అవుతే టెస్టిస్లో స్పెర్మ్స్ తయారీ అయ్యి అది మూత్ర ద్వారం ద్వారా బయటకు వస్తుంది. సో ఇదర్ స్పెర్మ్ కౌంట్ బయటికి ఏమి రావట్లేదు అని అంటే ఇదర్ బ్రెయిన్లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్న సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, లేదంటే ఏదన్నా కారణాల వల్ల టెస్టిస్ ఫెయిల్ అయిపోతుంది, లేదంటే అంతా బాగానే ఉంది కానీ ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే దారిలో అడ్డుగోడలు తయారీ అయ్యి బయటికి కణాలు రాలేకపోతున్నాయి. ఈ 3 కారణాలలో ఏదో ఒక కారణం ఉంటుందండి. ఫస్ట్ కారణం అంటే ఒంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంది, బ్రెయిన్లో నుంచి సరిగ్గా హార్మోన్స్ సెక్రీట్ అవ్వట్లేదు అని అంటే బయట నుంచి చిన్న చిన్న హార్మోనల్ ఇంజెక్షన్స్, సప్లిమెంటేషన్స్ వల్ల 2 to 3 మంత్స్లో స్పెర్మ్ ప్రొడక్షన్ రీస్టార్ట్ అయ్యి ఇలాంటి వాళ్ళకి న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. లేదు వచ్చే దారిలో థర్డ్ రీజన్ అంటే వచ్చే దారిలో ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమైనా అడ్డుగోడలు తయారీ అయినాయి అంటే ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న సర్జరీస్ చేసి బ్లాకేజెస్ క్లియర్ చేస్తే వీళ్ళల్లో కూడా సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. లేదు అని అంటే బీజంలో ఎలా అయినా తయారీ అవుతాయి కదా స్పెర్మ్స్, ఆ స్పెర్మ్స్ని చిన్న నీడిలేసి తీసి అలాంటి స్పెర్మ్స్ని అడ్వాన్స్ టెక్నాలజీ ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా చాలా ఈజీగా యూజ్ చేసి మీకు బేబీని తెప్పించే టెక్నిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. లేదు సెకండ్ రీజన్ అంటే ఏదన్నా కారణాల వల్ల బీజమే ఫెయిల్ అయిపోయింది, టెస్టిసే ఫెయిల్ అయిపోతుంది లోపల. ఎందుకు ఇది ఫెయిల్ అవుతుంది అని అంటే ఇది మెయిన్గా ఏమైనా జెనెటిక్ రీజన్స్ వల్ల, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల, చిన్నప్పుడు ఆడేటప్పుడు ఏమైనా బీజంకి దెబ్బ తగిలిందో, ఇన్ఫెక్షన్ వచ్చిందో, మలక పడిందో, ఏదైనా ఆపరేషన్స్ అయినాయో, ఏదైనా అన్కంట్రోల్డ్ షుగర్, డయాబెటీస్ ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉంది, ఏదైనా రీజన్ వల్ల చాలా మటుకి ఒక 60% మటుకే మనకి రీజన్స్ అనేవి కనుక్కోగలుగుతామండి. 40% మటుకి మనకి ఎందుకు టెస్టిస్ ఫెయిల్ అయిపోతుంది అన్నది రీజన్స్ అనేవి కనుక్కోలేకపోతాం. ఏదైనా రీజన్ వల్ల టెస్టిస్ ఫెయిల్ అవుతే ఇలాంటి వాళ్ళకి వీలైనంత తొందరగా బయాప్సీ చేసి, బయాప్సీ అంటే పెద్దగా కట్ చేసి పెద్ద పీస్ తీస్తారని కాదండి, చిన్నగా నీడిలేసి స్పెర్మ్స్ని డ్రా చేస్తారు. అలా దొరికితే అలాంటి స్పెర్మ్స్ని మనం ఇక్సీ పద్ధతిలో యూజ్ చేసుకోవచ్చు. లేదు అలా దొరకలేదు అంటే మైన్యూట్గా కట్ చేసి మైక్రోస్కోప్ పెట్టి ఎక్కడైతే స్పెర్మ్స్ దొరికేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట్ల నుంచి బయాప్సీ తీసి అలా దొరికిన స్పెర్మ్స్ని మనం ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతి ద్వారా మనము మీ వైఫ్ ఎగ్స్ లోపలికి వేసి ఎంబ్రియోస్ తయారీ చేసి చాలా ఈజీగా ప్రెగ్నెన్సీని ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇది స్పెర్మ్ కౌంట్ కంప్లీట్గా జీరో ఉన్నా మనము ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతిలో టీజా మైక్రోటీజీ పద్ధతిలో మీ స్పెర్మ్స్ని తీసి ఇక్సీ పద్ధతిలో మీ బేబీని తయారీ చేసి మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి మీకు ప్రెగ్నెన్సీని ఇచ్చే టెక్నాలజీ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఫర్దర్గా దీనికి రిలేటెడ్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. 49 అన్ని బ్రాంచెస్లో ఎస్పెషల్లీ వరంగల్ బ్రాంచ్లో ప్రతి వెనస్డే మనకి మెయిల్ డాక్టర్ అవైలబిలిటీ అనేది ఉందండి. సో మీకు స్పెర్మ్ కౌంట్స్ తక్కువగా ఉన్నా, కంప్లీట్గా జీరో ఉన్నా, మీకు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ అస్. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. హలో అండి. చాలామంది పేషెంట్స్ మార్చ్ ఏప్రిల్ అవ్వంగానే ఇంకా మొదలు పెడతారు, మేడం సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చా, ఐవీఎఫ్ చేయించుకుంటే సక్సెస్ అవుతుందా, రేపు బేబీని పెడితే అది అతుకుతుందా, అబార్షన్స్కి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయా అని ప్రతి ఒక్క పేషెంట్, ఐవీఎఫ్ సజెస్ట్ చేసిన ప్రతి ఒక్క పేషెంట్ అడుగుతుంటారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది సమ్మర్ అనగానే వేడిగా ఉంటుంది, అవుట్ సైడ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వేడి ఎన్విరాన్మెంట్లో బేబీస్ని పెడితే అతకదేమో, అబార్షన్స్కి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయేమో అని అనుకుంటారు. కాకపోతే నేను చెప్పిన విషయం కాదు, కానీ మన ఇండియాలోనే కాదు మనం ప్రపంచం మొత్తం కూడా స్టడీస్ చేసి తెలిసిన మేము చెప్పింది ఏంటి అని అంటే సమ్మర్లో ఐవీఎఫ్ అనే కాదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ, ఐయుఐలో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇది ఎందుకు అనంటే సమ్మర్లో మనకి వైటమిన్ డి అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఒంట్లో. అదే కాకుండా బ్రెయిన్‌లో మెలటోనిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా సెక్రేట్ అవుతుంది. సో, ఈ వైటమిన్ డి వల్ల, మెలటోనిన్ వల్ల మనకి ఎగ్ క్వాలిటీ గానీ, స్పెర్మ్ క్వాలిటీ గానీ, బేబీ తయారీ అయ్యే కెపాసిటీ గానీ, బేబీ క్వాలిటీ గానీ, గర్భసంచి బేబీని అతికించుకునే తత్వం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇదంతా వల్ల మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్ క్వాలిటీ బావుంటుంది. ఎగ్ రిలీజ్ అయ్యే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఒంట్లో హార్మోన్స్ బాగా ఉండడం వల్ల. సో, సమ్మర్‌లో ఐవీఎఫ్ అనే కాదు, న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. జనరల్‌గా ఆడవాళ్ళకి పర్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చే స్కోప్ 7% ఉంటే, మనకి సమ్మర్‌లో ఆ పర్సెంటేజ్ అనేది 14%కి ఇంక్రీజ్ అవుతుంది. సో, సమ్మర్‌లో చాలామంది కంగారు పడతారు. మరి సమ్మర్‌లో ఎందుకండి ఇంత అపోహ? ప్రెగ్నెన్సీస్ ఇదంతా అపోహ ఎందుకు అనంటే, జనరల్‌గా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, వేడి వస్తువులు తినకూడదు, చలువ వస్తువులు, వేడి వస్తువులు తింటే ఇది చేస్తుంది, అబార్షన్స్‌కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంటారు. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటి అనంటే, బయట టెంపరేచర్ ఎలా ఉన్నా ఒంట్లో ఆడవాళ్ళ టెంపరేచర్ ఒకేలాగా ఉంటుంది. ల్యాబ్‌లో కూడా టెంపరేచర్ 37.5 డిగ్రీస్‌కే సెట్ అవుతుంది. సో, బయట వెదర్ తోటి మన ఒంట్లో టెంపరేచర్‌కి గానీ, ల్యాబ్‌లో టెంపరేచర్‌కి గానీ ఎటువంటి సంబంధం లేదు. మీ బేబీస్ గ్రో అయ్యేది ఇదర్ మదర్‌లో, ఒంట్లో బయట ఔట్‌సైడ్ ల్యాబ్‌లో కాబట్టి, ల్యాబ్‌లో మీ ఆల్ ఎగ్ హ్యాండ్లింగ్ యూనిట్స్, ఇంక్యుబేటర్స్ అన్నీ కూడా 37.5 డిగ్రీస్‌కి సెట్ అయ్యి ఉంటుంది. సో, సమ్మర్‌లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కడా కూడా తగ్గవు. ఇంకా ఉంటే ఎక్కువగా ఉంటాయి. ప్లస్ సమ్మర్‌లో చాలామంది ఫీమేల్స్‌కి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి యూజువల్‌గా ఫస్ట్ చైల్డ్‌కి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ కొంచెం కన్వీనియంట్‌గా కూడా ఉంటుంది. ప్లస్ వర్కింగ్ ఫీమేల్స్‌కి కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి దట్స్ ద బెస్ట్ టైమ్ యూ కెన్ గో అండ్ గెట్ ఐవీఎఫ్ డన్. కాకపోతే రావడం పోవడంలో ఐవీఎఫ్ అంటే మనకి ఒక 4, 5 సార్లు రావాలి. డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. డైలీ హాస్పిటల్స్‌కి రావాల్సింది ఉంటది ఒక 10 డేస్. తర్వాత బేబీని పెట్టించుకునేటప్పుడు 3, 4 టైమ్స్ జర్నీస్ చేయాల్సి ఉంటది కాబట్టి, పోయే దారిలో సన్ స్ట్రోక్ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్‌లో యాక్చువల్లీ ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మీకు కూడా కన్వీనియంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మీకు ఇంకా ఏమైనా అపోహలు ఉన్నాయి సమ్మర్‌లో ఐవీఎఫ్ చేసుకోకూడదు అని ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనంటే, ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.